హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు నేను మీకు ఆమ్లా హెయిర్ ఆయిల్ చూపించబోతున్నా. చూడండి, ఉసిరికాయ ముక్కలు. నేను ఈ ఉసిరికాయ ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఎండబెట్టినమాట. ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇగో బౌల్లో చూసారా ఉసిరికాయ ముక్కలు ఎలా ఉన్నాయో అలా అయ్యాయి అన్నమాట. సో మీకు చూపించడం కోసం నేను ఇక్కడ పెట్టాను. ఈ ఉసిరి ముక్కలతోటి ఇప్పుడు నేను మీకు ఆమ్లా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఒకసారి చూడండి. మీకు తెలుసా, ఆయుర్వేదంలో కూడా ఈ ఉసిరి గురించి, దానివల్ల కలిగే ఉపయోగాల గురించి ఎంతో గొప్పగా రాస్తుంది. ఈ ఉసిరి ముక్కలతోటి ఇప్పుడు ఆయిల్ తయారు చేస్తాను. చూడండి, ముందుగా స్టవ్ మీద ఒక ఐరన్ ప్యాన్ తీసుకోవాలి, అంటే ఇనుప మూకుడు తీసుకోవాలి. ఇందులో పట్టించిన కొబ్బరి నూనె, అంటే మన గానుగ నూనె పోసాను. కొంచెం లైట్గా హీట్ చేయాలి. ఒక బౌల్ తీసుకున్నాను అనమాట కొబ్బరి నూనె. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఉసిరికాయ ముక్కలను వేసాను. చూడండి, ఈ ఉసిరి ముక్కలు మంచిగా ఒక 5 నిమిషాలు వేడి చేస్తే చాలు. మసల పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఉసిరి ముక్కలు వేడైన తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడగట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లారిన తర్వాత ఈ ఉసిరి నూనెను బౌల్లోకి తీసుకుందాం. అంతే, ఆమ్లా హెయిర్ ఆయిల్ రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా వడగట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉసిరి వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది, జుట్టు రాలడం తగ్గిపోతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరు కూడా ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ వారానికి 2 సార్లు పెట్టుకొని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.